కందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు గానమే నీవు మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు మరపురాని కలల సౌధం గురుతులే నీవు ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు ఊహ కందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు గానమే నీవు మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు మరపురాని కలల సౌధం గురుతులే నీవు తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి తనువు తీరే వరకు నన్ను విడువలేనంది అది ప్రేమగా నులివెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయే నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే నీ గుండెలో నన్ను చేర్చిన నీ అమరమైన ప్రేమయే ఊహ కందని ప్రేమలోన భావమే నీవు హృదయమందు పరవశించు గానమే నీవు కలిపిన బలమైన వారధిగా నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా నింగి నేలను కలిపిన బలమైన వారధిగా నేల కొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా
ఉండగా అది తన మహిమ విడిచిన త్యాగము, ఈ భూమికి వచ్చిన భాగ్యము. నన్ను దాటిపోక వెదకిన నీ మధురమైన ప్రేమయే. నీ సర్వమిచ్చిన దాతవు, నన్ను హత్తుకున్న స్వామివి. నీ సర్వమిచ్చిన దాతవు, నన్ను హత్తుకున్న స్వామివి. ఊహ కందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశిల్చు గానమే నీవు. దేహమందు గాయమైతే కుదుట పడును కదా, గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు కదా. దేహమందు గాయమైతే కుదుట పడును కదా, గుండె గాయము గురుతు పట్టిన నరుడు లేడు కదా. నీవే చూసిన గాఢమైన ప్రేమవు, నన్ను భుజము పైన మోసిన అలసిపోని ప్రేమవు. నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్యా. నీవు లేనిదే నా బ్రతుకులో విలువంటూ లేనే లేదయ్యా. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు. ఎడబాయలేనన్నా నిజ స్నేహమే నీవు, నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు. ఊహ కందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు. ఊహ కందని ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు.
వాటిని నువ్వు ఎక్కగలగాలి. అవి నీకు ప్రాకారాలుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అలా ఉంచాడా, వాటి ఎక్కు, మీదికి ఎక్కి ఫలించు, మీదికి ఎక్కి వ్యాపించు. అది చేయకుండా నేను తాగానన్నా ఏడిసి ప్రార్థన చేయించుకున్నావు అనుకో, నీ బుద్ధి మారకపోతే మరలా పోయి తాగుతావు కదా, మరలా పోయి సినిమా చుట్టూ తిరుగుతావు కదా, మరలా పోయి ఏమండి లేనిపోని లోక సంబంధ వ్యవహారంలో పడతావు కదా. అది కాదు కదా అవసరమైంది. యోసేపు కలిగిన బాధలు కలిగాయా, యోసేపు కలిగిన యోధనలు కలిగాయా? అయినా వాటిలోనే ఆయన రాటు తేలిపోయాడు, బలపరచబడిపోయాడు. రాని ఇంకా ఎన్నొస్తే చూద్దాం, ఇంకా ఎన్నొస్తే చూద్దాం అని ఏమంటే రాటు తేలిపోయి ప్రియమైన వాళ్ళ అనేకుల్ని ఏమంటే ఆదరించగలిగే స్థితిలోనికి, అనేకుల్ని ఓదార్చగలిగే స్థితిలోనికి ఏమంటే ఆ దేవుడు ఆ వ్యక్తిని ఎలా తీసుకుపోతా ఉన్నాడో గమనించి ఒక్కొక్క మెట్టు. హల్లెలూయా. మొన్న మధ్య ఒక సహోదరి హాస్పిటల్లో చేరింది, గర్భం ధరించి హాస్పిటల్లో చేరింది కాన్పు కోసం. మొత్తం మీద ఆపరేషన్ చేశారు, బిడ్డని తీశారు, పరీక్షలు చేసి బాగానే ఉందని పక్కలో పడుకోబెట్టారు. ఒకరోజు చూసి మురిసిపోయింది, 2 రోజులు చూసి మురిసిపోయింది. తర్వాత ఏమైందో ఏమో డాక్టర్లకు ఏమైనా తెలియదు కదా, లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. ఎన్ని చెకప్లు చేస్తే మాత్రం ఏం చెప్తున్నారు, ఏం వాళ్ళ వల్ల ఏమవుతుంది? బిడ్డ చనిపోయాడు. ఇక ఎంత ఏడుపో, ఎంత వేదనో, ఎంత బాధో, ఎంత కుమిలిపోతుందో, నిద్రాహారాలు మాని ఏమండి ఏడ్చుకుంటా ఉంది. ఓ ప్రక్క కుట్లు, ఆపరేషన్ చేశారు కాబట్టి కుట్లు ఉంటాయి. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా ఆ చనిపోయిన ఆ పరిస్థితిలో ఎంతమంది ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా మాండంలే, అన్నం తినడంలే. ఆ తర్వాత పరిస్థితి అంతా ఒక రకంగా మారిపోయింది. ఆ బిడ్డను తీసుకుపోయి పాతి పెట్టేశారు, అయిపోయింది. ఇక ఈమెను ఇంకా డిశ్చార్జ్ చేయలా. ఏడుస్తూనే ఉంది, బాధపడుతూనే ఉంది. అమ్మా ఏడో మాకమ్మా, నీ ఆరోగ్యం కూడా పాడైపోద్ది, నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందమ్మా, నా మాటినమ్మా అని వాళ్ళ అమ్మ చెప్తే, వాళ్ళ నాన్న చెప్తాడు, అందరు చెప్తానే ఉంటారు. ఏమాత్రం ఇది కావడంలే. ఆ తర్వాత ఆ పక్కలోనే ఒక తల్లి ఉంది, ఒక ఆమె ఉంది. తెర ఉంటుంది కదా, మధ్యలో తెర ఉంటుంది కదా, వాళ్ళకి మధ్యలో ఆ తెర తీసింది. ఇక్కడ తీసి, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నది. ఎందుకు ఏడుస్తున్నావేంటి, ఇప్పుడు నీకు అర్థమైందా, ఇప్పుడు వినపడిందని ఆ ఏడుపు? ఇప్పుడు దాకా ఏడిచింది వినపడలేదా? వాళ్ళు వచ్చింది వీళ్ళు వచ్చింది నన్ను ఆదరించింది, నీకు అర్థం కాలేదా? నా బిడ్డ చనిపోయింది. నీకేనా బిడ్డ చనిపోయింది? ఇంకెవరు చనిపోలేదా? ధర్మే ఏంటమ్మా మాట్లాడుతున్నావు? నా ఏడుపు నాది, నా ఇష్టం అంటే ఆమె అంటది, నీకే కదా బిడ్డ చనిపోయింది, నాకు 5 చనిపోయారు, 5 పుట్టారు, చనిపోయారు. ఇప్పుడు 6వ కాన్పుకి వచ్చా, బిడ్డ ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. వాడిని చూసుకొని మురిసిపోతా ఉన్నా, సంతోషిస్తూ ఉన్నా. అరే నీకు మొదటి కాన్పే కదా, మళ్ళా ఇస్తారు కదా, మళ్ళీ పుడతారు కదా, ఎందుకు ఏడుస్తున్నావు అట్లా, ఎందుకు అట్లా రాద్దంత చేస్తూ ఉన్నావు అని కాస్త చెప్తే ఇక అప్పుడు కై కనుకున్న మౌనం అయిపోయింది. ఎందుకని వాళ్ళ అమ్మ చెప్పిన ఇన్లా, వాళ్ళ అయ్య చెప్పిన ఇన్లా, తెలిసిన వాళ్ళు చెప్పిన ఇన్లా, భర్త చెప్పిన ఇన్లా, ఎవరు చెప్పిన వినలా. ఎందుకని? ఈమెకు ఒకరే, పక్కనకి చెప్పండి. ఆమె ఆ బాధలు ఆల్రెడీ భరించి అయిపోయింది. ఆమె చెప్పింది ఈమెకి, అప్పుడు విన్నది. అందుకనే
పౌలు గారు ఆ మాట అన్నది, మమ్మల్ని ఎట్టి ఆదరణతో ఆయన ఆదరించుచున్నాడో అలాంటి వారిని ఆదరించేదానికి శక్తి గలవారమయ్యేటట్లుగా మమ్మల్ని దేవుడు ఆదరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వస్తూ ఉన్న నీవు, యేసు ప్రభువును నమ్మిన నీవు, విశ్వసించిన నీవు, ప్రియమైన వారలారా, దేవుడు నడిపిస్తున్న మార్గాలలో శిరస్సు ఉంచి నడిపించబడ్డమే మన వంతుగా మారగలగాలి. ఆ పరిస్థితుల్లో నువ్వు వెనకంజ వేయడం, లేకపోతే లేనిపోని ఏమండి తలంపులు తలంచడం, లేనిపోని ఆలోచన చేయడం, అది నీకు మంచిది కాదు. ప్రియమైన వారలారా, దేవుడు నీ పట్ల ఏమండి నీ కుటుంబం పట్ల ఉంచిన ఉద్దేశం ఉంది, ఆలోచన ఉంది. యోసేపు పట్ల ఉద్దేశం ఉంది, ఆలోచన ఉంది. గనుకే ఆ స్థితిలోనికి తీసుకుని వెళ్ళి కూర్చోపెట్టక మునిపే ఈ మార్గములో ఆయన ఎంతగా సరిచేస్తానో గమనించిన ప్రియమైన వాళ్ళరా, దాన్ని గుర్తెరుగుదము గాక. యోసేపు ఎలా మారాలంటే తర్వాత రోజుల్లో ఇప్పుడు చెప్పండి, ఫలించడి కొమ్మగా మారాలి. ఫలించడి కొమ్మగా మారేదానికి ఎక్కి వ్యాపించాలి. అమ్మో, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, హింసిస్తూ ఉన్నారే, ఇక మన వల్ల కాదే, మనం తట్టుకోలేము, మన వల్ల కాదన్న ఆ మాటలు మన నోట రాకుండాను గాక. యేసయ్య అట్టి కృప చూపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మార్గంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, అర్థమవుతుందా? ఈ రోజున ఈ మాటలు చెప్పగలిగే ఆ స్థితిలో ప్రభు ఇక్కడ కూర్చోబెట్టాడంటే ఏమి రాకుండానే, ఏం అనుభవించకుండా ఇక్కడ కూర్చున్నామా? చెప్పరామండి, నేను మనిషిని కదా, నా రక్తం ప్రవహించడం లేదా? అదేదంటారే, సీము నెత్తురు లేదా? ఉండదా? ఉంటాయా? ఉండవా? మరి నేను మనిషినే కదా, నాకు రావా? బాధలు రాలేదా? వేదనలు రాలేదా? నోటికొచ్చేట్టుగా మాట్లాడినోళ్ళు లేరా? నోటికొచ్చేట్టుగా మాట్లాడినోళ్ళు లేరా? హింసించిన వాళ్ళు లేరా? హింసలు రాలేదా? బాధలు రాలేదా? ఏమి రాలేదు? బూట్కాలతో తన్నిన రోజులు ఉన్నాయి. చెన్నైలో 2000 సంవత్సరంలో, తిరుపతిలో ఉన్నాం 1999లో అక్కడ మీటింగ్స్ 2000 సంవత్సరంలో మీటింగ్స్ 2, 3, 4, 5 మొట్టమొదటి మీటింగ్స్ చెన్నైలో అడుగు పెట్టడమే. అది అన్న మీటింగ్స్ పెట్టడం. మేము దగ్గర ఉన్నాం కదా అని వాల్ పోస్టులు పంపిస్తే అక్కడ ఉన్న కుర్రోళ్ళు మేమందరం కలిసి మైదా కాగబెట్టుకోవడం, ఆ తర్వాత రాత్రులు పుట్టపోయి కనిపించడం చేస్తూ ఉన్నాం. ఒక రోజున ఒక అన్న నేను పోయాము, ఆ ట్రైన్ ఎక్కించి అన్న ఇక్కడి నుంచి నువ్వు ఆ ట్రైన్లో లోపల బయట ప్లాట్ఫామ్ మీద అంటించుకుంటూ వచ్చేసేసి నేను తర్వాత స్టేషన్లో ఉంటాను, తర్వాత కలుసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి అన్నారు. భాష రాదు, వాళ్ళు ఎవరో తెలీదు, ఏమో మనకు తెలియదు. మొత్తం మీద అక్కడి నుంచి అంటించుకుంటా వస్తూ ఉన్నాం. ఆ డోర్ దగ్గర కూర్చున్నాం, లోకల్ ట్రైన్ కదా, డోర్ దగ్గర కూర్చున్నాం. బాగా వెడల్పుకుండా లోకల్ ట్రైన్ డోర్ దగ్గర కూర్చున్నాం. ఇది అర్జెంట్గా దిగవచ్చు, అర్జెంటుగా ఎక్కవచ్చు, కనిపించుకోవచ్చు అని. అక్కడ కూర్చొని ఉంటే కిక్కిరిసిపోతుంటారు. ఆ సమయంలో కూడా అక్కడ కూర్చొని ఉంటే ఒక పోలీసు ఎవరో తెలియదు, మనకు తెలియదు, వేసుకున్నాడు, లాఠీ చేతిలో ఉంది. ఎవరా నువ్వు, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అని మాట్లాడు. మనకు తెలియదు, ఆ భాష అర్థం కాదు, గదవడం అర్థమైంది. ఆ సమయంలో బూట్కాలతో తన్నాడు. ఎవరికి చెప్పుకోవాలి? ఎవరుంటారు? అర్థమవుతుందా? ఎప్పుడన్నా చెప్పాను ఇవి? ఈరోజు వరకు చెప్పలా, ఈరోజే చెప్పా. కనుక ప్రియమైన వాళ్ళరా, వస్తాయి, రాకుండా ఏముండవు. అర్థమవుతుందా? దేవుడు ఉంచాలనుకున్న స్థితి వేరు,
ఆ స్థానంలోనికి వెళ్ళగలిగే ఆ మార్గమధ్యంలో ఇవన్నీ వస్తాయి. పొద్దున ఒక విషయం చెప్పా, రాత్రే నా చిన్న క్లిప్ ఉంటే చూసా. ఏంటంటే సౌత్ కొరియా, నార్త్ కొరియా, సౌత్ కొరియా తర్వాత విడిపోయినాయిలే. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో 7 అన్నదమ్ములు, పెద్ద కుటుంబం, వ్యవసాయం చేసుకుంటూ ఉండే కుటుంబం. వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ వృత్తే అది, వాళ్ళ ధర్మం అది, వ్యవసాయం చేసుకుని బతకడం. ఎంత వ్యవసాయం చేసినా ఎంత కష్టపడినా ఆ కుటుంబం తినేదానికి జరగడం లేదంట. ఆ పెద్ద కుమారుడు కాస్త బాధపడుతూ ఉన్నాడు, ఇంత కష్టపడుతున్నా, ఇంత ప్రయాసపడుతున్నా, కనీసం తినేదానికి కూడా దొరకడం లేదు, కష్టంగా ఉంది కదా అని ఇంట్లో నుంచి పారిపోయేదానికి ప్లాన్ వేసుకున్నాడు. ఇంట్లో నుంచి పారిపోయేదానికి ప్లాన్ వేశాడంట. ఒకసారి కాదు, 2 సార్లు డాడీ తెలుసుకొని మందలించి కూర్చోబెట్టి, నా మాటినరా, అలా చేయకూడదు, మనం ఎక్కడికి పోతావు, నువ్వు ఏం చేయగలవు, ఇక మనకు ఉన్నది ఇది, మన బ్రతికి ఇది, మనం చేయవలసింది ఇదే అని చెప్పాడంట. ఆ తర్వాత కూడా పరిస్థితులు బాగలేకపోతే ప్రియమైన వాళ్ళ నాన్నగారికి ఒకే ఒక ఆవు ఉందంట. ఒకే ఒక ఆవు, ఏమంటే అదంటే ఆయనకు ప్రాణం అంట. దాన్ని అమ్మేశాడంట. దేన్ని బట్టి అని అంటే, ఓ చిన్న పేపర్లో ఒక మాట చూశాడంట. ఏమని తెలిసినా, మీరు అభివృద్ధిలోనికి రావాలంటే పట్టణానికి వెళ్ళాలి అని చూసేసి చదివాడంట. మరి అది ఎవడు రాసి పెట్టాడో మనకు తెలియదు. మీరు అభివృద్ధిలోనికి రావాలంటే, మీరు బాగుపడాలనుకుంటే పల్లెటూరులో ఉండకూడదు, పట్టణానికి వెళ్ళాలి అన్నాడంట. అని రాసుంటే అది మనసున పడి ఇది అమ్మేసి, డాడీకి తెలియకుండా అమ్మేసి ఆ 71 రూపాయలు చేతుల్లో పెట్టుకొని, ఏమంటే ఛార్జీలు పెట్టుకొని సియోల్కి వెళ్ళిపోయాడు. అంటే సౌత్ కొరియా క్యాపిటల్ సిటీ సియోల్. ఆ సియోల్కి వెళ్ళిపోయాడు. సరే వచ్చాను కదా, ఏం చేయాలి ఇప్పుడు అని ఆయన గారు ఏమండి ఏదో ఒక పని చేద్దాం అని చెప్పేసి తిరుగుతూ ఉంటే, ఒక జనరల్ స్టోర్లో అన్నీ తీసిచ్చే సేల్స్ మ్యాన్ ఏదో అంటారు కదా, ఆ ఉద్యోగం చేరాడంట. ఆ ఉద్యోగంలో చేరితే వీళ్ళు అంటా ఉన్నారంట, అంత దూరం నుంచి ఈ జీతానికి వచ్చి ఇక్కడ చేస్తున్నావా అని. అప్పుడేమన్నాడు తెలిసిన, ఇంటి దగ్గర ఉంటే ఇది కూడా లేదురా, ఈ పైసలు కూడా లేవు, ఈ 4 రూపాయలు కూడా లేవురా, అందుకని వచ్చి ఇక్కడ చేరి ఇదైనా నాకు బాగానే ఉంది కదా, పూటకంత తింటా ఉన్నాను, నాకు చాలు కదా అని అన్నాడంట. రోజులు గడవగా అతను కానీ మంచితనాన్ని చూసి ఆ షాపు యజమాని ఆ పైసలు తీసుకుంటారు కదా, క్యాషియరా అకౌంటెంటా ఇది అంటారు కదా, అక్కడ కూర్చోబెట్టాడంట. అక్కడ కూడా నమ్మకంగా జాగ్రత్తగా చేశాడంట. ప్రియమైన ఆ సమయంలో ఆ షాపు యజమాని అనారోగ్యంతో బాధపడతా ఇది ఎట్లా నేను ప్రారంభించాను, కొనసాగించగలిగిన వాడు ఎవడు అని చెప్పేసి అని ఆలోచన చేస్తా, ఈడికే ఇచ్చేద్దాం, ఈడే చూసుకుంటాడని ఆ అబ్బాయిని పిలిచి, ఇదిగో నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను రాలేను, నేను చూసుకోలేను, ఇది నువ్వే చూసుకో, నువ్వే కొనేసుకునంటే ఆయన దగ్గర ఏదో కాస్త వస్తున్నాయి కాబట్టి మొత్తం మీద తీసేసుకున్నాడంట. తీసేసుకుని ప్రియమైన నడిపిస్తా ఉన్నాడా, ఏదో అగ్ని ప్రమాదం జరిగింది, మొత్తం బూడిదిగా మారిపోయిందంట. ఆ షాపు బూడిదిగా మారిపోయింది, చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇప్పుడు మరలా ఎక్కడికి వచ్చాడు, జీరోకి వచ్చేసాడు. ఒక్కసారిగా పర్లేదు అనుకుంటున్న ఆ స్థితిలో నుంచి జీరోకి వచ్చేసాడు. జీరోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటా ప్రియమైన పేపర్ వేస్తారు చూడండి, ఇల్లు తిరిగి పేపర్ వేస్తారే, ఆ పేపర్ వేసే స్థితిలోకి వచ్చాడు. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఆ పేపర్ వేయడం ప్రారంభించాడంట. ఆ పేపర్ వేస్తూనే ఎవడు అతను కాడు చదివింది 6వ తరగతి అయినా మరలా పేపరు రోజంతా వేయరు కదా, ఉదయాన్నే వేస్తారు లేదా సాయంత్రం వేస్తారు. సాయంత్రం పేపర్ అయితే సాయంత్రం వేస్తారు, ఉదయం పేపర్ అయితే ఉదయం వేస్తారు. అలా వేసుకుంటున్నాడు. మరలా పగల పూటల్లా టాపీ పనికి పోయాడంట. టాపీ పనికి పోయి ప్రియమైన అక్కడ కట్టడాలు ఇవన్నీ
అన్నీ చూసుకొని ఒక రోజున ఈయనే ప్లాన్ గీయడం, ఈయనే ఇల్లు కట్టించే ఆ స్థాయిలోనికి వద్దామనుకుంటా దగ్గర వాళ్ళకి ప్లాన్లు చూపిస్తా, ఇల్లు కట్టే వాళ్ళకి చూపిస్తా ఉంటే, ఒరేయ్ నువ్వు చదివింది 6వ తరగతిరా, నీకేం తెలుసురా ఇంజనీరింగ్ ప్లాన్లు, నోర్మై ఎక్స్ట్రా చేయమాక, చేసే పని చేసుకో అని ఏమంటే తిట్టిన వాళ్ళు లేకపోలేదు, ఏమంటే నోటికొచ్చేట్టుగా మాట్లాడిన వాళ్ళు లేకపోలేదు. అయినా సరే ఆ వ్యక్తి ఆ పని చేస్తా 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 అని ప్రియమైన వాళ్ళరా ఒక గొప్ప కాంట్రాక్టర్గా మారి ఆ దేశంలో ఓడరేవు కట్టింది ఆ వ్యక్తి అంట. సరిగ్గా ఏ స్థితిలో ఉండి ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడు గమనించండి. అంత మాత్రమే కాదు, అది చేస్తా చేస్తానే మరలా ఏమండి హుండాయ్ కంపెనీ ఉందా ఇప్పుడు, ఆ మెకానిక్ షాప్ పెట్టాడంట. ఆ మెకానిక్ షాప్ని ఏమండి కొంచెం 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 డెవలప్ చేసి కార్లు తయారు చేసి ఇస్తున్నకు వచ్చాడు. కార్లు తయారు చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న కార్లు కలిగిన ఓనర్లు ఉంటారు కదండి, కార్ల కంపెనీ కలిగిన, నువ్వు చేసిన కారు ఎందుకు పనికిరాదురా, ఎందుకు పనికిరాదు, నువ్వు చేసిన కారు ఎందుకు పనికిరాదు, అయినా నీ కారులు ఎవడు కొంటారా మా కార్ల ముందు అని చెప్పేసి ఇలా ఎగతాళి చేసి అవమానపరిచి నోటికొచ్చేట్టుగా మాట్లాడి ఏమంటే బిజినెస్ జరగనీయకుండా చేస్తూ ఉంటే ఆ తర్వాత ఏమంటే ఎక్స్పోర్ట్ చేయడం ప్రారంభించాడు అమెరికాకి, ఆ తర్వాత ఇంకొక దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం ప్రారంభిస్తే అక్కడ విపరీతమైన ఆదరణ కలిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి 8 లక్షల కోట్ల టర్నోవర్ చేస్తున్నాడు సంవత్సరానికి. ఏంటి అతగాడికి మరి హింసలు రాలేదా, అతగాడికి బాధలు రాలేదా, అతగాడిని అనరాని మాటలు అనలేదా? అర్థమవుతుందా? నువ్వు ఎంచుకున్న టార్గెట్ ఉంటుందే, దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళాల్సిన టార్గెట్ గురి ఉంటుందే, అక్కడ నిన్ను కూర్చోబెట్టాలనుకున్నప్పుడు ఆ టార్గెట్ నువ్వు రీచ్ కావాలనుకున్నప్పుడు ఇప్పుడు చెప్పండి, నిన్ను వేధిస్తారు, నిన్ను హింసిస్తారు, నిన్ను బాణాలు వేస్తారు, ఏమంటే నోటికి వచ్చేట్టుగా మాట్లాడతారు, ఇవన్నీ నీకు ఆధారముగా మారునుగాక. హల్లెలూయా. ఆధారంగా మారి నువ్వేం చేయాలంటే ఎక్కాలి. యోసేపు ఎవరంట? ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి బాధపడతా కుమిలిపోకూడదు, బాధపడతా నెరసిలిపోకూడదు, వెనకంజ వేయకూడదు. అర్థమవుతుందా? ఏ చిన్న అవకాశం దొరికినా నువ్వు ప్రాకాలి, నువ్వు ఎక్కగలగాలి, నువ్వు ఎక్కగలిగిన స్థితిలోకి రాగలగాలి. చిన్న ఆధారం దొరికిందా, అవకాశం దొరికిందా, చిన్న దొరికిందా, నువ్వు ఎక్కగలగాలి. నేను ఎక్కలేనులే, నా వల్ల కాదులే, ఈ బాధలు ఎవరు భరిస్తారు, ఈ బాధలు, ఈ వేదనలు, ఈ హింసలు, ఈ మాటలు ఎవరు భరిస్తారు, ఎవరు ఎట్లా సహిస్తాం, మన వల్ల కాదులే అనుకుంటే అక్కడే ఉంటావు.